దైవ మర్మములు, షేరింగ్ గాడ్ సీక్రెట్స్. థీమ్ ఆఫ్ ద మంత్, దేవుని స్వరము వినుటలోని రహస్యములు. జూన్ 26. మేము యేసును చూడగోరుచున్నాము. యోహాను 12:21. నీవు దేవుని చిత్తములో నున్నప్పుడే ఆయన స్వరమును వినగలవు. నీవు దేవుని స్వరమును వినగోరుచున్నావా? అట్లైన ఎడల ప్రతి చిన్న విషయములో దేవుని చిత్తమును కనుగొనుటకు నేర్చుకొనుము. క్రైస్తవ జీవితములో నీకున్న ధన్యత ఏది అని ఎవరైనను నన్ను ప్రశ్నించినచో, దేవుని చిత్తమును ఎరిగి దానికి విధేయత చూపించుటయి నాకున్న శ్రేష్టమైన ధన్యత అని జవాబిచ్చెదను. దేవుని వాక్యము ద్వారాను ఆయన వర్తమానికుల ద్వారాను దైవ స్వరమున విని దైవ చిత్తమును కనుగొనవచ్చును. యోహాను 12:21లో గ్రీకు దేశస్థులు చాలా దూరము నుండి యేసుక్రీస్తు ప్రభువును చూడనాశించి వచ్చిరి. మీరు నన్ను కొద్ది నిమిషములు చూడగోరుచున్నారు. నా మరణములో పాలు పొంది నూతన జీవము పొంది నా పునరుత్థాన శక్తిని మీరు రుచిచూచిన ఎడల మీరెల్లప్పుడూ నాతో నుందురు, నా స్వరమును విందురు అని యేసుప్రభువు వారికి కొన్ని వచనముల ద్వారా వివరించి చెప్పెను. యోహాను 12:22 నుండి 27 వరకు. యోహాని 12:28లో యేసుప్రభువు, ఓ ప్రభువా, నీ నామము మహిమపరచబడునట్లు నీ కుమారుని ఘనపరచుము అని ప్రార్థించెను. అప్పుడు ఆకాశము నుండిదా ఒక శబ్దము వినబడెను. మన క్రియలన్నింటి ద్వారా దేవుని మహిమపరచినప్పుడు మనమాయన స్వరమును వినగలము. విశ్వాసముతో, ఓ ప్రభువా, నీ నామమును మహిమపరచు స్థలములో నన్నుంచుము, నేను మరిదేనిని ఆశించను అని వేడుకొనుము. అప్పుడు నిశ్చయముగా నీవు దేవుని స్వరమును వినెదవు. ఆయన స్వరమును వినుటకు ముందు ఆయన నియమములను నీవు నెరవేర్చవలెను. దైవ మర్మములు, షేరింగ్ గాడ్ సీక్రెట్స్. వినినందులకు వందనములు. అలసిన వానిని ఊరడించు మాటలు. అ వర్డ్ ఇన్ సీజన్ టు ద వియరీ. జూన్ 26. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చెయ్యుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. మొదటి తెస్సలోనికయులకు 5:18. ఇంగ్లాండు దేశములో పట్టాభిషేక దినమున జరుగు గొప్ప ఊరేగింపులో రాజు, రాణి అందమైన వాహనములో ఊరేగుదురు. ఆ దినమున మాత్రమే ఆ రాజకీయ వాహనము ఉపయోగించబడును. అది ఊరేగింపునకు ఉపయోగించబడక మునుపు దానిని శుభ్రము చేసి మెరుగుపెట్టుటకు ప్రత్యేక స్థలమునకు కొనిపోవుదురు. ఆ వాహనమునకు ఇరుప్రక్కల దీపస్తంభములుండును. ఒకసారి ఒక యవ్వనస్థుడు ఆ దీపస్తంభములను మెరుగుపెట్టుటకు నియమింపబడిను. అతడు చాలా కష్టించి పనిచేసి అవి ప్రకాశమానముగా కనబడునట్లు చేసెను. ఊరేగింపు దినమున ఆ వాహనము కొరకు ఎదురుచూచుచూ అతడొక స్థలములో నిలిచుండెను. చాలాసేపు కనిపెట్టిన తరువాత 8 గుర్రములచేత లాగబడుచున్న ఆ వాహనము వచ్చెను. ఆ వాహనము సమీపించుచుండగా ఆ యవ్వనుడు, అవి ఎట్లు ప్రకాశించుచున్నవో చూడుము, అవి ఎట్లు ప్రకాశించుచున్నవో చూడుము అని సంతోషముగా అరచెను. అని సమీపమందున్న వ్యక్తి, ఏమిటి అని ప్రశ్నించెను. ఆ యవ్వనుడు, దీపస్తంభములు అని జవాబిచ్చెను. అతడు రాజు, రాణివైపు చూచుటలేదు గాని ఆ దీపస్తంభములను చూచుచున్నాడు. ఎందుకతడు అంత సంతోషముగానున్నాడు? తాను ఆ దీపస్తంభములను ప్రకాశించునట్లు చేసెను గనుక అతనికి ఆ ఊరేగింపులో భాగము లభించినది. ఇది మన విషయములో కూడా సత్యమే. మన పరిశోధనలు, శ్రమలు, కష్టములు నూతన సృష్టిలో మనకు పాలిభాగమునిచ్చును. ఇదొక మర్మము. విశ్వాసులముగా మనకందరికీ నూతన సృష్టిలో పాలిభాగము కలదు. భూసంబంధమైన శ్రమలు అవి ఎంత బాధాకరమైనవైనప్పటికినీ అవి మనలను నిరుత్సాహపరచకూడదు. ఎందుకనగా అవే మనము నూతన సృష్టిలో ప్రవేశించుటకు తోడ్పడును. కాబట్టి ఒక విశ్వాసికి ఓటమి అయినను విజయమైనను ఒకే సంతోషముండును. మనము ఆత్మీయముగా ఎదుగుచున్నప్పుడు ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలెను. ఎందుకనగా దేవుడు మన పతనములను కూడా ఒక ఉద్దేశము నిమిత్తమే వాడుకొనును. నిర్లక్ష్యముగానున్న అనేకులు తమ అనారోగ్యము, పేదరికము, కష్టముల ద్వారా దేవునికి సమీపముగా వచ్చిరి. పరిశోధన కాలములోని దేవుని వాక్యములోని అనేక సత్యములు రుజువుపరచబడునని కీర్తనాకారుడు కీర్తన 119, 67, 71, 66, 10, 12లలో చెప్పుచున్నాడు. అన్ని రకములైన పరిశోధనలు, శ్రమలు, కష్టములలో మనము ఎడతెగక స్తుతించిన ఎడల
ఆత్మీయముగా విశాలమైన సంపన్న స్థితిలోనికి రాగలము. బలవంతులగు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులయ్యుండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. కీర్తన 18, 17, 19. విశ్వాసులముగా మనము ప్రతి పరిస్థితిలో, ప్రభువా, ఈ పరిస్థితి ద్వారా నీవు ఏమి బోధించదలచితివి అని ప్రార్థించవలెను. ఆయన ఉపయోగించు మార్గములు అవి అనారోగ్యమైనను, ఆరోగ్యమైనను, ఓటమి అయినను, విజయమైనను, పీదరికమైనను, ధనసమృద్ధి అయినను, మిత్రులైనను, శత్రువులైనను, వారిని బట్టి ఆయనను స్తుతించుము. మన శత్రువులందరిని బట్టి ఆయనను స్తుతించవలెను. ఎందుకనగా వారు మనలను దీనులనుగా చీదరు. అది దేవుని పద్ధతి. మనకు ఎంతమంది శత్రువులుంటే మనము అంత దీనులముగా అగుదుము. స్వభావసిద్ధముగా మనము గర్విష్ఠులము, దేవునికి దూరముగా నుందుము. మనము దీనులముగా అగుదుము ద్వారా దేవునికి సమీపముగా వచ్చెదము. యెషయా 57:15 ప్రకారము దేవుడు రెండీ స్థలములలో, అనగా పరిశుద్ధ స్థలములు, దీన మనస్సులో నివసించును. మరియు ఆ దీనత్వము అంత సులభముగా రాదు. మనమందరము దేశము, చదువు, కులము, ఉద్యోగము మొదలగు వాటిని బట్టి గర్వించుదము. కాని అన్ని పరిస్థితులలో మనము దీనులముగా నుండవలెను. పౌలు 1 కొరింథీ 15:10లో ఈ విధంగా సాక్ష్యమిచ్చుచున్నాడు. నేనేమయున్నానో అది దేవుని కృపవలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదుగాని వారందరికంటే నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడిదనది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. మనలను ఉపయోగకరముగా, ఫలవంతముగా, ఆయనకు సమీపముగా తెచ్చుటకు, నూతన సృష్టి కొరకు ఆయన చేత ఉపయోగించబడు ఆధిక్యతనిచ్చుటకు, మనలను నిత్యత్వములో ఆయన నివాసస్థలములో పాలిభాగస్థులుగా చేయుటకు, ఆయన మనలను తీసుకొనువెళ్ళు ప్రతి పరిస్థితిని బట్టి దేవునికి వందనములు. అలసిన వానిని ఊరడించు మాటలు. అ వర్డ్ ఇన్ సీజన్ టు ద వియరీ. వినినందులకు వందనములు.